రిపోర్ట్ లో అవకతవకలు జరిగాయని గుర్తించాము అని చెప్పని రిపోర్ట్ ను ఆయన చదవడం జరిగింది. ఈ రిపోర్ట్ మొత్తం చదివిన తర్వాత ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. ఇంకా రిపోర్ట్ ఇంకా చదువుతున్న నేపథ్యంలో మరి కాసేపు దానికి సంబంధించిన ఆదేశాలు సిబిఐకి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది జగదేవ్. దీనికి సంబంధించి ఈ ఎంఆర్ ప్రాపర్టీ సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సిబిఐకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత జగన్ సంబంధించిన కేసు వివరాలు చదివే అవకాశం కనిపిస్తోంది జగదేవ్. అంటే ఇప్పుడు తీర్పు చదువుతున్నారు కదా, దీంతో పాటు ఎంఆర్ తో పాటు ఇంకా దీని అనుబంధ సంస్థలు ఏ రంగాలు ఏ సంస్థల పేర్లు వెల్లడించడం జరుగుతోంది? అయితే ప్రస్తుతం అయితే మాత్రం హైకోర్టులో ఈ ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన ఎపిక్ అంటే ఏపీఐసి భూముల్లో అక్రమాలు జరిగాయని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా హైకోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఆ విషయాలు మనం చదువుతున్నారు. ఇంకా మరి కాసేపు దీనికి సంబంధించిన పూర్తి అంటే ఏ కంపెనీకి సంబంధించి అక్రమాలు జరిగాయి, తర్వాత ఎంత మేరకు అక్రమాలు జరిగాయి, దీనికి సంబంధించి అక్రమాలు జరిగాయని అంటే ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో దానికి సంబంధించిన కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఆ కంపెనీలపై కూడా దర్యాప్తు ఆదేశించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా జడ్జిమెంట్ పూర్తి కాపీ ఇంకా చదవలేదు. చదివి అయిపోయిన తర్వాత దానికి ఒక కంక్లూజన్ ఇచ్చి తర్వాత జడ్జి గారు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నాయి జగదేవ్. అంటే ఎన్నారంటే ఇంకెంతసేపులో జగన్ ఆస్తులపై కూడా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ప్రాథమికంగా ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించి అన్ని విషయాలు అంటే సిబిఐ నివేదికలో ఏం విషయాలు వెలుగు చూశాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐఐసికి సంబంధించిన భూముల్లో అక్రమాలు జరిగాయన్న విషయం, తర్వాత అలాగే దీంట్లో విషయంలో తీర్పులో ఏమైతే సిబిఐ చెప్పిందో ఆ సిబిఐ మెన్షన్ చేసిన విషయాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక జడ్జిమెంట్ ఇస్తారు. అలాగే ఈ ఎంఆర్ ప్రాపర్టీ సంబంధించిన కంపెనీలు ఏవైతే అక్రమాలు పాల్పడారన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఇప్పటికే దాంట్లో మెన్షన్ చేశారు, అంటే ఈ సిబిఐ నివేదికలో మెన్షన్ చేశారు. దీంట్లో ఇంకా మరిన్ని విషయాలు చూడాలంటే ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు ఇవ్వాలని చెప్పేసి అన్న విషయాన్ని కూడా కోర్టు ముందు సిబిఐ ఉంచిందని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి జడ్జిమెంట్ అంటే పూర్తి కాపీ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన జడ్జిమెంట్ వెలువడే కనిపిస్తా ఉంది జగదేవ్. అంటే ఎన్ఆర్ఐపీ ఎంఆర్ కేసులో ఏ విధంగా పూర్తి దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించిందో జగన్ ఆస్తులపై కూడా పూర్తి దర్యాప్తుకు ఆదేశిస్తుందని కోర్టు ప్రాంగణంలో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే సిబిఐ వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? జగదేవ్ మొత్తం మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఎంఆర్ ప్రాపర్టీస్ లో అక్రమాలు జరిగాయి అని చెప్పన్న విషయాన్ని ఇప్పటికే కోర్టు నిర్ధారించింది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా చదువుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ జగన్ సంబంధించిన ఆస్తుల్లో కూడా జగన్ సంబంధించిన ఆస్తులు కూడా అక్రమాలు జరిగాయి, తర్వాత అక్రమాలు జరిగాయని చెప్పేసి సిబిఐ సాక్ష్యాధారాలను గుర్తించిందన్న నేపథ్యం కనుక వెలుగు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ ప్రాపర్టీస్ పైన అలాగే జగన్ ఆస్తుల పైన కూడా సమగ్ర దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా మరి కాసేపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, తర్వాత పూర్తి జడ్జిమెంట్ కాపీ, తర్వాత సిబిఐని ఏమి ఆదేశించింది, సిబిఐ ఏ విషయాలపైన కాన్సన్ట్రేట్ చేసి తమ జడ్జికి నివేదికలు సమర్పించింది, ఆ నివేదికలో ఏ విషయాల్లో అంటే ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనే విషయం మీద కోర్టుకు తెలిపింది, తర్వాత దీని మీద కోర్టును సిబిఐ ఎలాంటి అప్పీల్ చేసిందంటే సమగ్ర దర్యాప్తులు ఇంకా ఏ విషయాలు కావాలని అప్పీల్ చేసిన విషయం మీద మరి కాసేపులో మనకు పూర్తి వివరాలు అందించగలను జగదేవ్. అయితే ఎన్ఆర్ఐ ఇప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే తీర్పు వెలువరించిందో ఎంఆర్పై ఎటువంటి కేసులు పెట్టడానికి ఉంది అంటే అక్రమాస్తులు అంటే ఏ విధంగా అంటే ఆర్థిక లావాదేవీలు అలాగే అక్రమార్జన భూ కబ్జాలు వీటన్నిటికి సంబంధించిన కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే గతంలో ఏమైతే ఎంఆర్ ప్రాపర్టీస్ ఏపీఐస్ కి సంబంధించిన ల్యాండ్ల విషయంలో అక్రమాలు జరిగాయి, తర్వాత దీంట్లో కొంతమంది అధికారులు అక్రమ ఆస్తులకు సంబంధించి దీంట్లో సహాయం చేశారని చెప్పేసి, అలాగే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా కరెక్ట్ గా లేదు అంటే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ కూడా సమగ్ర దర్యాప్తు జరిపి తర్వాత దీంట్లో విజిలెన్స్ రిపోర్ట్ కూడా కరెక్ట్ గా లేదు. అలాగే మొత్తం ఎంఆర్ ప్రాపర్టీ సంబంధించిన విషయంలో కూడా ఈ ఏపీఐస్ సంబంధించిన ల్యాండ్లు అక్రమంగా వీళ్ళు ఆక్రమించుకున్నారు, అక్రమమైన పద్ధతుల్లో వీళ్ళు స్వాధీనం చేసుకున్నారన్న విషయాన్ని సాక్ష్యాధారాలు సహా సిబిఐ ఇప్పటికే హైకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన తీర్పును ప్రస్తుతం జడ్జి చదివి వినిపిస్తున్నారు. అలాగే అంటే ఏపీఐస్ కి సంబంధించిన ల్యాండ్లు అక్రమంగా ఒక ఎంఆర్ ప్రాపర్టీస్ కే కాకుండా జగన్ సంబంధించి కంపెనీలు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు కూడా ఈ లిస్టును అంటే ల్యాండ్ ను పొంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా వెలువడవచ్చు. మొత్తం మీద ఈ జడ్జిమెంట్ అయిన తర్వాత అంటే ఇప్పటికీ ఏపీఐ సంబంధించిన ల్యాండ్లో అక్రమాలు జరిగాయి, దాంట్లో ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఏమైతే ల్యాండ్ తీసుకుందో అక్కడ ల్యాండ్ విషయంలో అక్రమాలు జరిగాయని నిర్ధారణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మిగతా కంపెనీలన్నింటి కూడా అక్రమంగా ల్యాండ్లు తీసుకున్నారు, ఆ ల్యాండ్ పొందబట్టే ఈ జగన్ సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఏమైతే ఆదేశాలు జారీ చేసి అంటే ఒక సమగ్ర దర్యాప్తు చేయాలని
హైకోర్టు కనుక ఆదేశిస్తే అదే విషయాన్ని మిగతా అన్ని కంపెనీలు కూడా వర్తించే అవకాశాలను మాత్రం ఎక్కువ కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్న న్యాయ నిపుణులు చెప్తున్నారు జగదేవ్. అంటే ఇన్నారెడ్డి, ఇప్పుడు కోర్టు ప్రాంగణంలో ఉండే న్యాయ నిపుణుల అంచనాల ప్రకారం ఎంఆర్ ప్రాపర్టీస్ తో పాటు ఇంకా ఏ కంపెనీలపై కేసు నమోదు చేయాలి? ఇప్పుడు భారతీ, అలాగే జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, వీటి పేర్లు కూడా వినిపిస్తున్నాయా? అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి ఏపీఐసిలో ల్యాండ్ల విషయంలో అక్రమాలు జరిగాయి, అక్రమంగా వీళ్ళు భూములు తీసుకున్నారన్న విషయం మీద మాత్రం ఒక నిర్ధారణకు వచ్చి విజిలెన్స్ అంటే గతంలో ఇచ్చిన బిజినెస్ రిపోర్ట్ తప్పుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కొన్ని అవకతవకలు జరిగాయన్న విషయాన్ని మాత్రం ఇప్పటికి నిర్ధారణ చేసింది. దీంట్లో మిగతా కంపెనీల విషయం మీద జరిగిందా లేదా, లేకపోతే ఎంతవరకు దీంట్లో అక్రమాలు జరిగాయన్న విషయం మీద ఇంకా తీర్పు వెలువలేదు కాబట్టి మనం ఏం చెప్పలేం. కాకపోతే ఇక్కడున్న న్యాయ నిపుణులు చెప్తున్న విషయం ప్రకారంగా మనం గమనిస్తే ఖచ్చితంగా ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఏపీఐసి భూముల అక్రమాలు జరిగాయి కాబట్టి మిగతా వాళ్ళు కూడా అదే విధంగా అక్రమంగా తమ భూములను సొంతం చేసుకొని జగన్ సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మిగతా ఏమైతే 15 కంపెనీలు ఉన్నాయో అవి కూడా ఇలాగే భూములను పొంది ఉంటారని, అలాగే అందుకనే అలాంటి భూములు అక్రమంగా పొందిన నేపథ్యంలోనే వీళ్ళు జగన్ సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని కూడా ఆరోపించి తర్వాత దానికి సంబంధించిన విషయాలు కూడా కోర్టు ముందుకు వస్తాయి కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాలు అక్రమాలు జరిగాయని గుర్తించిన నేపథ్యంలో అలాగే మిగతా కంపెనీలు కూడా జరిగి ఉండొచ్చు అనే నేపథ్యంలో ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఏమైతే జడ్జిమెంట్ ఇస్తుందో అవి మిగతా కంపెనీలు కూడా అప్లికబుల్ అవే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపిస్తాయని చెప్పేసి చెప్తున్నారు జగదేవ్. ఎన్నారెడ్డి, మీరు కొద్ది నిమిషాల లైన్ లో నుండి మరొకసారి మన బులెటిన్ లో హాట్ న్యూస్ ఒకసారి చూద్దాం. విచారణ జరపడానికి విజిలెన్స్ విభాగానికి హైకోర్టు ప్రశంసల వర్షం కురిపించింది. కేసు నమోదు చేయాలని సిబిఐకి ఆదేశించింది. ప్రధానంగా ఎంఆర్ ప్రాపర్టీస్ పై అక్రమాల కేసు అది నిర్ధారణ అయిందనే నేపథ్యంలో హైకోర్టు పూర్తి దర్యాప్తునకు సిబిఐకి ఆదేశించడం జరిగింది. అలాగే విచారణ జరిపిన విజిలెన్స్ విభాగానికి కోర్టు ప్రత్యేకంగా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. కేసు నమోదు చేయాలని సిబిఐ కూడా ఆదేశించింది. అలాగే అక్రమాల కోర్టు ప్రేక్షపాత్ర వహించదు, తప్పు చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టదు అని హైకోర్టు మరొకసారి ప్రూవ్ చేసింది. ఎంఆర్ ప్రాపర్టీస్ తో పాటు అలాగే భారతీ సిమెంట్స్ అలాగే జగతి పబ్లికేషన్ వాటిపై కూడా ఇటువంటి కేసు నమోదు చేసి వాళ్ళు పూర్తి దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. రోజులుగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హైకోర్టులో జగన్ ఆస్తులకు సంబంధించి ఎటువంటి తీర్పు వెలువడనుంది అని అందరూ ఉత్కంఠగా చూస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువడింది. ప్రధానంగా జగన్ ఆస్తులకు సంబంధించి సిబిఐ ప్రాథమిక విచారణ అలాగే అంత ప్రారంభించినప్పటికీ జూలై 12 నుంచి కూడా ఈ ప్రాథమిక విచారణ జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తీర్పు వెలువరించడం జరిగింది. జడ్జి దాన్ని చదివారు. ప్రధానంగా ఎంఆర్ ప్రాపర్టీస్ పైన అక్రమాలు నిర్ధారణ చేసుకుని సిబిఐ ప్రవేశపెట్టిన అన్ని నివేదికలు కూడా సమగ్రంగా విచారించిన తర్వాత హైకోర్టు నిర్ధారించి వాళ్ళపై పూర్తి విచారణ జరపాలని నిర్ధారించడం జరిగింది. పూర్తిగా విచారించాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది. దీనికి సహకరించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి హైకోర్టు కూడా ప్రత్యేకంగా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. కేసు నమోదు చేయాలని సిబిఐకి ఆదేశించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ పై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది కొద్ది నిమిషాల క్రితం. దీనికి ప్రధాన కారణం ఏపీఐఐసి నిర్లక్ష్య వైఖరి కూడా అని చెప్పి కోర్టు తన తీర్పులో వెలువరించడం జరిగింది. సిబిఐ ప్రవేశపెట్టిన ఈ నివేదికని పూర్తిగా విచారించిన తరువాత జగన్ ఆస్తులు, దానికి సంబంధించిన దానికి రిలేటెడ్ గా ఉండే ఎంఆర్ ప్రాపర్టీస్ వీటన్నిటిపై కూడా నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత హైకోర్టు ఈ విధమైన తీర్పు వెలువరించింది. జగన్ ఆస్తులపై అట్లాగే దానికి రిలేటెడ్ గా ఉండే అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ గానీ, జగతి పబ్లికేషన్స్ గానీ, భారతీ సిమెంట్స్ లిమిటెడ్ గా వీటన్నిటి కూడా పూర్తిగా విచారించిన తర్వాత మరికొద్దిసేపట్లో పూర్తి తీర్పు కూడా వెలువరించనుంది. ముందుగా ఎంఆర్ ప్రాపర్టీస్ పై తీర్పు వెలువరించడం జరిగింది. సిబిఐ పూర్తి దర్యాప్తు చేయమని చెప్పి సిబిఐకి హైకోర్టు ఆదేశించింది. అలాగే దీన్ని సహకరించిన విజిలెన్స్ అధికారులు కూడా సహకరించినందుకు, బాగా పనిచేసినందుకు హైకోర్టు ప్రశంసలు కురిపించింది.
వీరందరూ ఎంఆర్ ప్రాపర్టీస్ పై క్రిమినల్ కేసులు అలాగే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. క్రిమినల్ కేసు ప్రవేశపెట్టని చెప్పి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొద్ది రోజులుగా అంతమంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూలై 12 నుంచి ఈ ప్రాథమిక విచారణ సిబిఐ ప్రారంభించినప్పటికీ దీంట్లో ఒకవేళ దర్యాప్తులో నిజమైతే కనుక కేసు నమోదు చేస్తామని చెప్పి సిబిఐ చెప్పినప్పటికీ అదేవిధంగా సిబిఐకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. జగన్ ఆస్తులు దానికి రిలేటెడ్ గా ఉండే ఎంఆర్ ప్రాపర్టీస్ కి ఏదైతే ఏపీఐఏసీ దాని భూమి కేటాయించిందో ఏపీఐఏసీ నిర్లక్ష్య వైఖరి కూడా కొంత కారణమని చెప్తూ హైకోర్టు దీంట్లో ఈ తీర్పులో వెలువరించడం జరిగింది. జగన్ ఆస్తులపై మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు చెప్తుందని అందరూ ఉత్కంఠగా చూశారు. ఆ తీర్పు వెలువరించే టైం ఆసన్నమైంది. ముందుగా జగన్ ఆస్తులు దాని రిలేటెడ్ సంబంధించిన ఎంఆర్ ప్రాపర్టీస్ పై హైకోర్టు ఉక్కు పంజా విసిరింది. హైకోర్టు ఒక తీర్పును వెలువరించింది. పూర్తి దర్యాప్తునకు సిబిఐకి ఆదేశించడం జరిగింది. ఏపీఐఏసీ నిర్లక్ష్య వైఖరితో ఏవైతే ఎంఆర్ ప్రాపర్టీస్ ఇటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇటువంటి క్రిమినల్ చర్యలకు పూనుకుందో వాటిపై పూర్తిగా దర్యాప్తు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పి హైకోర్టు సిబిఐకి ఆదేశించింది. పూర్తి విచారణకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా దీనికి సహకరించే విజిలెన్స్ అధికారులకు ప్రశంసలు కురిపిస్తూనే హైకోర్టు ఎవరిని విడిచిపెట్టదు. ఇట్లాంటి అవినీతికి సంబంధించిన ఏ విషయంలో కూడా హైకోర్టు నిద్రపోదు. ఎవరిని ఎటువంటి వారైనా శిక్షిస్తుంది అనే విషయంలో హైకోర్టు మరొకసారి ప్రూవ్ చేసింది. జగన్ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణ జూలై 12 నుంచి ప్రారంభించిన ఈ ప్రాథమిక విచారణలో చాలా విషయాలు పొందుపరిచి సుమారుగా 23 మందిని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక నివేదికను పొందుపరిచి కోర్టు ముందు హైకోర్టులో సమర్పించడం జరిగింది. హైకోర్టు దీనిపై పూర్తిగా దర్యాప్తు జరిపిన తర్వాత పూర్తిగా విచారించి ఒక నిర్ణయం వెలువరించింది. అది కూడా ఏంటంటే ఎంఆర్ అక్రమాస్తులపై సిబిఐ పూర్తిగా విచారించవచ్చని చెప్పి హైకోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి ఆదేశించింది. దీనికి సంబంధించి మరొకసారి మా ప్రతినిధి ఎన్ఆర్రెడ్డి మరింత విశ్లేషణ అందిస్తారు. ఎన్ఆర్రెడ్డి చెప్పండి, ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ తో పాటు అక్కడ తీర్పు చదవడం పూర్తయిందా లేదా, వాటితో పాటు ఎంఆర్ ప్రాపర్టీస్ తో పాటు ఇంకా ఎవరెవరిని వీటితో జతపరచడం జరిగింది? జగన్ మొత్తం మీద ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి ఏపీఎస్సీ భూములు అక్రమంగా పొందిందన్న విషయమే నిర్ధారించిన కోర్టు సిబిఐని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పని అలాగే సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ కేసు నమోదు చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ మీద దర్యాప్తు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడైతే మన ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి పూర్తి తీర్పు చదవడం తర్వాత సిబిఐని ఆదేశించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అలాగే ఇప్పుడు జగన్ సంబంధించిన కేసుల పట్ల ప్రస్తుతం తీర్పు వినిపిస్తున్నారు. మొత్తం మీద జగదేవ్ అప్లికేషన్స్ భారతి తర్వాత ఇందిరా టెలివిజన్ సంబంధించిన 3 కంపెనీల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న దాని మీద ఇప్పుడే ఫస్ట్ ఫేజ్ లో దీనికి సంబంధించిన తీర్పును చదివి వినిపిస్తా ఉన్నారు జడ్జి గారు. దీని మీద మరి కాసేపు అంటే ఈ 3 కంపెనీలకు సంబంధించి ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి, అలాగే ఏ కంపెనీలు అంటే ఈ గతంలో వీళ్ళు పెట్టుబడి పెట్టడం కారణం ఏంటి, వీళ్ళకు కూడా ఏపీఐఏసీ సంబంధించిన భూములు అక్రమంగా పొందడంలో వీళ్ళకు కూడా ఏమైనా హస్తం ఉందన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన సిబిఐ రిపోర్టు చదువుతా ఉంది. ప్రస్తుతం 3 కంపెనీలు ఫస్ట్ ఫేజ్ అంటే మొత్తం 3 ఫేజ్ల్లో తీర్పు వెలువడుందన్న సమాచారం మనకు వస్తా ఉంది. అయితే ప్రస్తుతం జగన్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్ లో జగదేవ్ అప్లికేషన్స్, భారతీయ సిమెంట్స్, ఇందిరా టెలివిజన్ సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైతే సిబిఐ సమర్పించిందో దాన్ని ప్రస్తుతం జడ్జి చదివి వినిపిస్తున్నారు జగదేవ్. అంటే మరోవైపు ఏవైతే ప్రాపర్టీస్ అక్రమంగా సంపాదించారో దీనికి కోఆపరేట్ చేసిన ఏపీఐఏసీ గానీ సర్కార్ నిర్లక్ష్యంపై దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందించింది? అంటే దీని మీద అంటే ఏదైనా కామెంట్ చేయకపోయినప్పటికీ కూడా ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి ఈ విజిలెన్స్ రిపోర్ట్లు అక్రమాలు జరిగాయన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్ధారించి ఖచ్చితంగా ఈ అక్రమాలు జరిగాయన్న సాక్ష్యాధారాలను సిబిఐ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐకి మరోసారి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఆదేశించడం జరిగింది. ఇదే నేపథ్యంలోని జగన్ సంబంధించిన ఏమైతే కేసులు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన కేసుల దర్యాప్తు కూడా పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టు కూడా ఇవ్వడం, ఇప్పుడే సీల్ కవర్ ఇప్పేసిన తర్వాత దాంట్లో ఏమైతే జడ్జిమెంట్ ఒక నిర్ధారణకు వచ్చిందంటే వాదోపవాదాలు జరిగిన అంటే ఇరుపక్షాల వాదోపవాదనలు అలాగే సిబిఐ ఇచ్చిన నివేదికను మొత్తం పరిశీలించిన తర్వాత జడ్జి ఒక రిపోర్ట్ తయారు చేసి తీర్పును చదివినిపిస్తున్నారు. ప్రస్తుతం
ఫస్ట్ ఫేజ్ లో ఈ 3 కంపెనీ అంటే జగతి సిమెంట్స్, భారతీ సిమెంట్స్ తర్వాత ఇందిరా టెలికి సంబంధించిన కంపెనీలో ఏం అక్రమాలు జరిగాయి, సిబిఐ ఎలాంటి నివేదిక ఇచ్చిందని చెప్పిన ఫస్ట్ ఫేజ్ రిపోర్ట్ ప్రస్తుతం చదివి వినిపిస్తున్నారు జగదేవ్. ఎన్నారెడ్డి, మీరు కొద్దిసేపు లైన్ లో ఉండండి. ఆ తీర్పు వెలువరించాక మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇప్పుడు దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి న్యూస్ నుంచి మా ప్రతినిధి గోపరాజు సిద్ధంగా ఉన్నారు. గోపరాజు, చెప్పండి, ఇప్పుడు కేసు నమోదుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎంఆర్ ప్రాపర్టీస్ అలాగే జగన్ ఆస్తులు దాని రిలేటెడ్ వాటిపై దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే జగదేవ్, ఇప్పుడు ఎంఆర్కి సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు వెలువడ్డాయో వాటన్నిటిని కూడా సిబిఐ అంటే ఈ అంశాల్లో ఈ కంపెనీలకు ఇంత భూమి కేటాయించారు, వీటిలో లోపాలు ఉన్నాయి, ఈ లోపాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటే పూర్తి స్థాయి విచారణ అవసరం అని చెప్పి సిబిఐ న్యాయవాది హైకోర్టుకు వివరించడం జరిగింది. దాన్నే హైకోర్టు న్యాయమూర్తి గోపరాజు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. జగన్ ఆస్తులు అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి మనతో స్పందించడానికి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సిద్ధంగా ఉన్నారు. కేశవ్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడే మీరు తీర్పు వినే ఉంటారు. ఆల్రెడీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎంఆర్ ప్రాపర్టీస్ దానికి సంబంధించిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దీనిపై మీ స్పందన ఏంటి? సుదీర్ఘకాలం పాటు అంటే దాదాపు 2005 నుంచి రాజశేఖర గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం ఒక కీలక దశకు చేరుతుందని భావిస్తున్నాం. హైకోర్టు ఇవాళ ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నాయి అనేటువంటిది అంగీకరించడం అంటే మేము చేసేటువంటి ఆరోపణలు నిజాలను ఈరోజు ప్రజలు తెలుసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇంకా తెర వెనుక ఉన్నటువంటి అనేక మంది సూత్రధారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వెల్కమ్ దిస్ డెవలప్మెంట్. సో మీరు అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటారు ఈ హైకోర్టు తీర్పుని? అవి స్వాగతిస్తున్నాం మేము. దీన్ని మరింత లోతైనటువంటి అధ్యయనం జరగాలి. కేవలం ఏదో పైన అధికారాన్ని కాకుండా దీన్ని నడిపించినటువంటి సూత్రధారులు ఎవరు, వాళ్ళు కూడా చట్టం ముందు దోషులుగా నిలబట్టేంత వరకు కూడా ఈ దర్యాప్తు కొనసాగాలి. రైట్, థ్యాంక్ యూ కేశవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గోపరాజు, చెప్పండి, ఇప్పుడే మనం పయ్యావుల కేసు టీడీపీ నేత మాట్లాడడం కూడా జరిగింది. అయితే జగన్ ఆస్తులు దానికి రిలేటెడ్ ఉండే ఆస్తులపై హైకోర్టు ఈ విధంగా క్రిమినల్ కేసులకి ఆదేశించింది కదా, దీనిపై వాళ్ళ ఆ సంస్థల యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండిపోతుంది, వాటిపై ఏ విధంగా కేసులు బనాయించే అవకాశం ఉంది? అంటే జగన్కి సంబంధించినటువంటి 42 కంపెనీలు, జగన్కి సంబంధించినటువంటి ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 42 సంస్థలు, ఈ 42 కంపెనీలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి సిబిఐ న్యాయవాది హైకోర్టుని కోరడం జరిగింది. అంటే మొన్న జరిగినటువంటి 2 వారాలు కానీ 3 వారాలు ఏదైతే విచారణ ఉందో అది పూర్తి స్థాయి విచారణకు అంటే లోతుపాట్లు ఎంత ఏంటి, నిజాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి సరిపోలేదు. కాబట్టి మరింత సమయం కావాలి. ఇది పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే ఎవరికి ఎన్ని అంటే జగన్ సంబంధించినటువంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ 42 కంపెనీలకు ఏ విధంగా వాళ్ళకి డబ్బులు అవన్నీ కూడా ఎక్కడి నుంచి సమకూరాయి, అదేవిధంగా ఈ కంపెనీల్లో ఎందుకు పెట్టుబడులు పెట్టారు, పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలన్నీ కూడా ఎటువంటి లాభాన్ని ప్రభుత్వం నుంచి పొందాయనే విచారణ కూడా జరగాల్సి ఉంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ఏదైతే 42 కంపెనీల్లో చాలా కంపెనీలు వేరే విధంగా, ఉదాహరణకి హెట్రో డ్రగ్స్ తీసుకుంటే హెట్రో డ్రగ్స్ న్యూజివీడ్లో ఒక పెద్ద కంపెనీ హెట్రో ఫార్మాసిటికల్ కంపెనీకి పెట్టింది. ఆ హెట్రో కంపెనీకి సంబంధించినటువంటి అధిపతి మళ్ళీ జగతి పబ్లికేషన్స్ లో కూడా అదేవిధంగా మిగతా జగన్ సంబంధించినటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంటే న్యూజివీడ్లో తన హెట్రో ఫార్మాసిటికల్ కంపెనీని పెట్టుకోవడానికి పర్మిషన్, అదేవిధంగా అక్కడ భూమిని పొందినటువంటి పార్థసారథి రెడ్డి మళ్ళీ జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, అంటే ఇక్కడ అంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి సిబిఐ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మనీ లాండరింగ్ గురించే పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి, కోర్టు కూడా ఆదేశించాలని చెప్పేసి, కోర్టు కనుక ఆదేశించినట్లయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పేసి సిబిఐ న్యాయవాది హైకోర్టుకి విన్నవించడం జరిగింది. అయితే ఈ వాదనలు విన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి మాత్రం మొత్తం కూడా అంటే వీటి ఎంఆర్ ప్రాపర్టీస్ కు సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, అప్పుడు కొన్ని విదేశీ కంపెనీలకు, దుబాయ్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఏపీఐఐసి ద్వారా పొందడం జరిగింది. అంటే ఈ 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని అప్పనంగా 1000 రూపాయలకి 1200 రూపాయలకి గజం చొప్పున కూడా పొందినటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీలు పెడతామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో సత్యం కానీ, ఇన్ఫోసిస్ కానీ, రహేజా కానీ కొన్ని కంపెనీలన్నీ కూడా ఇక్కడ భూములు పొందాయి. అయితే ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలనా టైంలో కూడా ఈ ఏపీఐసిసి భూ కేటాయింపులు జరిగింది. ఇదే విచారణ కనుక సిబిఐ కనుక పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి వస్తే అటు చంద్రబాబు నాయుడు టైంలో కానీ, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కానీ, ఆ తర్వాత రోసయ్య
కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం కూడా ఈ నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో జరిగినటువంటి కేటాయింపులన్నింటినీ కూడా విచారణ జరిపించే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మ్యాట్రిక్స్, హెట్రోడ్రగ్స్ ఇవన్నీ కూడా వాటి వరకు పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా వాళ్ళు క్రిమినల్ కేసులు బనాయిస్తే వాళ్ళు ఇప్పుడు కూడా క్రిమినల్ కేసులు బనాయించే అవకాశం ఉందా? వాళ్ళని కూడా దర్యాప్తు చేసి వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు బనాయించి వాళ్ళు కూడా సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా మొన్న సిబిఐ ప్రాథమిక విచారణలో మొత్తం కూడా ఈ 42 కంపెనీలకు సంబంధించినటువంటి ఆడిటర్స్ అందరూ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కంపెనీలకు సంబంధించినటువంటి యొక్క లెక్కలు చూసేటువంటి మొత్తం అధికారులంతా కూడా కంపెనీకి సంబంధించిన కొంతమంది అధిపతులు కూడా వచ్చి సిబిఐ ముందు హాజరవడం జరిగింది. వాళ్ళు ఎందుకు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది అనేది నామినల్ గా అంటే పూర్తి స్థాయిలో చెప్పకపోయినప్పటికీ కూడా మేము ఎందుకు జగన్ సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది అనేది చెప్పారు. కానీ ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. అదేవిధంగా వాళ్ళు మాతృ సంస్థలు ఏదైతే ఉన్నాయో మెట్రిక్స్ కానీ, హెట్రో కానీ, ఈ మిగతా కంపెనీలన్నీ కూడా కొన్ని కంపెనీలు 42 కంపెనీలు ఉన్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు బినామీ కంపెనీలని కూడా సిబిఐ విచారణలో తేలింది. ఈ బినామీ కంపెనీలు ఏవేమి ఉన్నాయి, అసలు ఈ బినామీ కంపెనీల వెనక ఎవరు ఉన్నారు, ఆ డబ్బులు బినామీ కంపెనీలకు ఎవరు అందజేశారనేది కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సిబిఐ కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి వస్తే మాత్రం మొత్తం ఈ 42 కంపెనీలకు సంబంధించినటువంటి పుట్టుపూర్వత్రాలను కూడా బయటకు తీసే అవకాశం ఉంది. ఈ 42 మందికి సంబంధించిన కంపెనీల అధిపతులందరూ కూడా విచారించే అవకాశం ఉన్నది. వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తాము ఎందుకు పెట్టుబడి పెట్టామా అని చెప్పేసి కొన్ని కంపెనీలు బహిర్గతం చేయకపోయినప్పటికీ కూడా తాము ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో అంటే తమకు ఫేవర్ చేశాడు కాబట్టి జగతి పబ్లికేషన్ లో కానీ జగన్ సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి సిబిఐ ఒక నిర్ధారణకు రావడం ద్వారానే ఈ 42 కంపెనీలకు అదేవిధంగా జగన్ సంబంధించిన మాతృ సంస్థలు కంపెనీలు ఏవైతున్నా వాటి మీద కూడా జగతి పబ్లికేషన్, అదేవిధంగా భారతీయ సిమెంట్, సిండూరు, అదేవిధంగా సాక్షి టీవీ ఇలా మొత్తం కూడా జగన్ కు సంబంధించినటువంటి కంపెనీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరిపే అవకాశం ఉన్నది. అంటే ఈ విచారణ ఎంతకాలం కొనసాగిద్ది అనేది ఇంకా టైం బాండ్ అది ఫిక్స్ కాలేదు. కాకపోతే పూర్తి స్థాయిలో విచారణకి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 6-7 నెలలు సమయం సిబిఐ కోరే అవకాశం ఉంది. ఆ విధంగా ఒక 6-7 నెలల పాటు మొత్తం కూడా ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో అంటే అటు గోపరాజు మీరు కొద్ది నిమిషాలు మీరు లైన్ లో ఉండండి. మనతో స్పందించడానికి ఎన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు లైన్ లో ఇప్పటికే. ఎన్నారెడ్డి చెప్పండి, ఇప్పుడు 3 ఫేజ్లో తీర్పు చదువుతున్నారు కదా, మిగతా 2 ఫేజ్ కూడా తీర్పు చదివారా, వెలువరించారా లేదా తీర్పు పూర్తిగా? జగన్ మొత్తం మీద అంటే ప్రస్తుతం మాత్రం హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఈ జగన్ కేసు సంబంధించి 2 ఫేజుల్లో తీర్పు వెలువరిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి దీంట్లో జగతి పబ్లికేషన్స్, భారతీయ సిమెంట్స్, ఇండియా టెలివిజన్ సంబంధించిన సిబిఐ ఏమైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించిన తీర్పు ప్రస్తుతం చదువుతున్నారు. అలాగే సెకండ్ ఫేజ్ లో జనని ఇన్ఫ్రా, తర్వాత కార్ మలేషియా, తర్వాత సండూర్ పవర్ 3 కంపెనీలకు సంబంధించిన కంపెనీల అక్రమాల తర్వాత కంపెనీకి సంబంధించిన సిబిఐ ఇచ్చిన రిపోర్టు సంబంధించి జడ్జిమెంట్ చదివే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ జగన్ సంబంధించిన కేసులు ఈ రోజు తీర్పు వెలువడిన నేపథ్యంలో 2 ఫేజులు, ఫస్ట్ ఫేజ్ తర్వాత 2 ఫేజుల్లో తీర్పు వెలువడించింది. ప్రస్తుతం మాత్రం ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఈ 3 కంపెనీలు జగతి పబ్లికేషన్స్, తర్వాత భారతీయ సిమెంట్స్, తర్వాత ఇందిరా టెలివిజన్ సంబంధించిన పెట్టుబడులు, తర్వాత ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి, తర్వాత ఈ కంపెనీలకు పెట్టుబడి పెట్టడం గల కారణాలు ఏంటి, వీళ్ళు ఏమన్నా గతంలో వీళ్ళేమన్నా లాభం పొందారా, తర్వాత ఎలాంటి లాభాలు పొందారని చెప్పిస్తున్న నేపథ్యం. అలాగే గత కొద్దిసేపటి క్రితమే ఎంఆర్ ప్రాపర్టీస్ లో అక్రమాలు జరిగాయి, తర్వాత ఏపీఐసి భూములు అక్రమంగా తీసుకున్నారన్న బిజినెస్ రిపోర్టు ఆధారంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కూడా ఈ కంపెనీలు కూడా అది ఏమైతే ఇప్పుడు ప్రస్తుతం జగన్ సంబంధించిన కంపెనీలు భారతీయ సిమెంట్స్ కావచ్చు, జగతి పబ్లికేషన్ కావచ్చు, ఇండియా టెలివిజన్ కావచ్చు, ఈ 3 కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టిన కంపెనీలు కూడా ఎవరెవరు పెట్టారు, తర్వాత వీళ్ళకి ఎలాంటి అక్రమాలు జరిగాయనే విషయం మీద కూడా ఇప్పటికే సిబిఐ రిపోర్ట్ ఇచ్చే ఉంది. ఆ సిబిఐ రిపోర్ట్ సంబంధించిన రిపోర్ట్ ప్రస్తుతం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలు మరి కాసేపులో చెప్పగలం. మొత్తం మీద 2 ఫేజుల్లో జడ్జిమెంట్ వస్తుందని మాత్రం తెలుస్తా ఉంది. జగదేవ్, అంటే ఎన్నారెడ్డి ఒక విషయం స్పష్టంగా చెప్పండి, పూర్తి విచారణకు హైకోర్టు ఆదేశించింది అంటే కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేయమందా, లేదంటే పూర్తి విచారణ చేశాక కేసు నమోదు చేయమని ఆదేశించింది హైకోర్టు? జగదేవ్, ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మనం పరిశీలిస్తే ఫస్ట్ కేసు అంటే ఇప్పటి వరకు కూడా ప్రాథమిక దర్యాప్తు మాత్రమే జరిగింది సిబిఐ కాబట్టి, దీంట్లో అక్రమాలు జరిగాయని గుర్తించారు కాబట్టి, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు ప్రారంభం.
జగన్ ఆస్తులపై కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలని సిబిఐకి హైకోర్టు ఆదేశించింది. పిటిషన్లకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదించలేమని, కేవలం ఎవరైతే పిటిషన్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఏవి ఆపాదించలేం, వర్తించమని చెప్పి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ ఆస్తులపై కూడా పూర్తి స్థాయి విచారణ గతంలో జూలై 12 నుంచి కూడా ఏదైతే సిబిఐ ప్రాథమిక విచారణ చేస్తుందో మరికొంతకాలం గడువు కావాలని కోరింది. అయితే ఈ గడువును సమ్మతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై మనతో స్పందించడానికి టీడీపీ నేత ఎర్రనాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. నాయుడు గారు నమస్తే అండి. ఎర్రనాయుడు గారు సార్ నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు జగన్ ఆస్తులపై సిబిఐ పూర్తి విచారణకు సిబిఐకి ఆదేశించింది హైకోర్టు. దీనిపై మీ స్పందన అండి. రైట్, టెక్నికల్ ప్రాబ్లం. జగన్ ఆస్తులపై అలాగే జగన్ రిలేటెడ్ ఉండే ఆస్తులపై పూర్తి స్థాయి విచారణకు సిబిఐకి హైకోర్టు ఆదేశించడం జరిగింది. జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి విచారణకు సిబిఐ ఆదేశించి అలాగే జగన్ ఆస్తులపై ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో రాజకీయ ప్రయోజనాలు వాటికి ఆపాదించలేమని చెప్పి కూడా హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఇక జగన్ ఆస్తులపై కూడా పూర్తి స్థాయి విచారణకు హైకోర్టు ఆదేశించింది. జగనే కాకుండా జగన్ రిలేటెడ్ గా ఉండే ఎంఆర్ ప్రాపర్టీస్, భారతీ పబ్లికేషన్, జగతి పబ్లికేషన్, భారతీ సిమెంట్స్ వీటిపై కూడా పూర్తి విచారణ హైకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించడానికి దీంతో మరింత విశ్లేషణ అందించడానికి మా ప్రతినిధి ఎన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎన్నారెడ్డి చెప్పండి, ఎంఆర్ ప్రాపర్టీస్ అలాగే జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వీటిపై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోను ఎంఆర్ ప్రాపర్టీస్ ఇవాళ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులోను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల తాలూకా మీద కూడా కోర్టు వారు సిబిఐ ఆర్డరు ఎంక్వైరీకి ఇవ్వడం జరిగినది. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తూ కోర్టు వారు ఏం చెప్పారంటే, ప్రభుత్వంలో ఉన్న ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక్కళ్ళ మీద కూడా రిజిస్టర్ చేయలేదు క్రైము, కాబట్టి ఇవాళ వాటి మీద కూడా ఆ కారణంగా కూడా సిబిఐ ఎంక్వైరీ అవసరము. ఈ ప్రభుత్వానికి ప్రజలకి సంబంధించిన ఆస్తుల మీద ఈ రకంగా వాటిని దుర్వినియోగం చేసినందుకు క్రైమ్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలని తెలియజేశారు. పోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వారి తండ్రి గారి పదవిని వాటిని ఉపయోగించుకుని ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాటి మీద అవకాశం ఉంది, దాని ఎవిడెన్స్ ఉన్నది. ఓవరాల్ గా మేము కన్విన్స్ అయ్యాము. ఈ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము ఆధారపడలేదు, ఇక్కడ అఫిడవిట్స్ లో ఉన్న వాటి మీద ఆధారపడి ఇవాళ ఈ ఆర్డర్ ఇవ్వడం జరుగుతున్నది అని తెలియజేయడమైంది. కాబట్టి ఆ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ల మీద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా నోన్ సోర్సెస్, అన్నోన్ సోర్సెస్ నుంచి కూడా ఓవరాల్ గా ఈ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని ఇన్వెస్టిగేట్ చేయమని ఇవాళ కోర్టు వారు చెప్పడం జరిగింది. ప్రైమా ఫేషి ఎవిడెన్స్ ఉన్నది అని చెప్పింది. సిబిఐ వాళ్ళు ఇచ్చిన రికార్డుని ఇవాళ దాన్ని చూడాల్సిన అవసరమే లేదు. ఈ లోపల ఉన్న ఎవిడెన్స్ ప్రకారం, పేపర్లలో ఉన్న వాటిని ప్రకారమే మేము ఆర్డర్ చేస్తున్నాము. మా గైడెన్స్ కి ఫర్దర్ చూసుకోవడం మాత్రమే జరిగింది అని చెప్పి కోర్టు ముందు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ అన్నిటి మీద ఆధారపడి చేశారని చెప్పి అన్నిట్లోనూ రెండిట్లోనూ ఒకే రకమైన అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఆఫీసర్ల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద, అందరి మీద కూడా పెట్టాలని చెప్పి టైం సిబిఐకి టైం ఉండదండి, వాళ్ళు చేస్తారు. జగన్ కేసులు
సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తి విశ్లేషణ మా ప్రతి ఎన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఎన్నారెడ్డి, చెప్పండి, హైకోర్టు ఏ విధంగా పూర్తి తీర్పును ఒకసారి డీటెయిల్ గా వివరించండి. ఎన్నారెడ్డి, జగన్ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదిక ఇచ్చిన నేపథ్యం, అలాగే దీంట్లో కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అలాగే గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయని నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల తాలూకా మీద కూడా కోర్టు వారు సిబిఐ ఆర్డరు ఎంక్వైరీకి ఇవ్వడం జరిగినది. ప్రభుత్వానికి ప్రజలకి సంబంధించిన ఆస్తుల మీద ఈ రకంగా వాటిని దుర్వినియోగం చేసినందుకు క్రైమ్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలని తెలియజేశారు.